వారు అన్నారా నాకు ఒక్కగాను ఒక్క కొడుకు చీడికటి రాముల వరణ వచ్చిండు కలియుగ రాజునిత్త నా కొడుకు దాదుకోర తమ్ముడు అన్నావు అన్న శ్రీమతి రాజా ఒకవేళ నీ కొడుకు నేను చదువుకుంటే పిల్లగాలు అన్నప్పుడు లొల్లి పెట్టకుండా ఊకుంటారా దుమ్ము చేయకుండా ఊకుంటారా నీ కొడుకు కళ్యాణం రాదు నేను చదువుకుంటే నీ కొడుకు దుమ్ము చేసినప్పుడు నా భార్య పెద్దమ్మదేవి నీ కొడుకు ఒక్క దెబ్బ కొడితే నీ భార్య చూస్తుంది నా భార్య పెద్దమ్మదేవి దగ్గరికి వచ్చి ఏమిటే పెద్దమ్మదేవి గొడ్డుదానా నా కొడుకును ఎట్లా కొట్టినవు గొడ్డు దానికి ఏమరక పిల్ల కుట్టాని నీ కొడుకును వదిలే గుంజు కత్తది ఇక తగిన చేతులు ఇక తట్టుబండారు కూడా అవుతాయా ఇక పెట్టిన చేతులేనా ఇక పెద్దల కడతాయన్నా నాయన్న పరాయి పిల్లలకు పండ్లు కొని చేతికి ఇస్తే పండ్లు ఉన్నంత చేపే మన దగ్గర ఉంటారు ఆ పండ్లు అయిపోయినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అక్క పిల్ల అక్క రాదు చెల్ల పిల్ల చేతికి రాదు నాయన్న నేను నీ కొడుకును రాదుకోను నేను కళ్యాణం వెళ్ళిపోతా ముగ్గురు తమ్ముడు కళ్ళ చూసిర్రు అన్న అన్న పెద్ద రాజా నువ్వు పోతే మేము బతకలేము అన్న అంతలా అయితే నా కొడుకు చేస్తున్న ఎర్రని ఇస్తే చదువుకోమంటాడు అంతలా అయితే నా కొడుకు ఒళ్ళ భద్రం ఇస్తే చదువుకోమా అని ముగ్గురు తమ్ముడు వచ్చి అన్న కాలం ఎవరిగరా ఎంతమాట వరకు రారు తమ్ములారా అన్న కొడుకుని చదువుకుంటే నీ కోపం నీ కొడుకుని చదువుకుంటే అన్న కోపం రా అందుకే అన్నారు పరాయి పిల్లలకు గాజులు పెట్టిస్తే తీయా పెట్ట తీపుల చేటు అల్లకే ఒక్కడి పోతే అప్పుల చేట అన్నారు నేను ఎవరి పిల్లగల్లారా తమ్ముడు నేనల్లా చదువుకోను నా తమ్ముడా నాకు సంత లేక కాదు నా తమ్ముడు నేను కళ్యాణం వెళ్ళిపోతా నా తమ్ముడా ఒకరు వండించుకున్న కుప్పకాడి పోయి మన ఓడి నింపుకుంటే వాళ్ళు వడ్లు పెడితే ఆ వడ్లు తీసుకొచ్చి గుమ్ములలో వస్తే గుమ్ములు నిండాయి గర్జలలో వస్తే గర్జలు నిండాయి తర్రైనా పొర్రైనా తన చేరు వండాల తన గుమ్మి నిండాలి గుడ్డోడైనా కూలాపోడైనా తన కడుపు వండాల తన ప్రేమను తీరాలే తమ్మురారు నేను కళ్యాణం వెళ్ళిపోతా తమ్మురారా నేను ఎవరి మాట వీరా తమ్మురారు పెద్దరాజు పెద్దరాజు ఆనాడు పోతాన్న వాడిగా పోక తప్పదు ఇలా కాకుండా రేపైనా వెళ్ళిపోదు పోతన్న మాట నోటికి రానే రావాలి అన్నప్పుడు ఊకుంటున్న జీతగాడు ఈయడు కాకుండా వాడు అచ్చడికైనా ఊకుంటాడా పోతన్న పెద్దరాదు ఇలా కాకుండా రేపెద్ది వెళ్ళిపోతాడు ఏరన్నా ముచ్చట నోటికి రానే రావాలి ఏరన్నా ముచ్చట నోటికి వచ్చిందంటే వెయ్యేళ్ళున్న వేరు తప్పది నూరేళ్ళున్న సాగు తప్పది అనుకున్నారా అత్తమామల కంటే 6 నెలలు పెద్ద తల్లిదండ్రుల కంటే తనవరి పెద్ద ఉల్లిపుత దండ ఊపిది రేఖ నామంబు గల్లవాడు అల్లుడు పల్లికొండ వేటికొచ్చిండ్రు అల్లుడా పల్లికొండ ఈ రెండో మామ పెద్దిరాదు ఏరు అడి కళ్యాణం వెళ్ళిపోతాడా మా అందరికి పెద్దలు నువ్వే మాకు ఏరు అయ్యారే అంటే చూడు సరే పర్వాలేదు మామలార ఏరు వద్దాం గాని మరి ఏట్ల ఉచిక ఎంపిక ఉన్నది ఎర్రగొల్ల ఆవుల మందకి ఎంపిక లేదు
అది గొర్రె పిల్ల బడికి కొమ్ము పట్టి గుంజు కత్తునా కోడి పిల్ల బడికి సంకల పట్టుకొని పట్టు కత్తునా మీరు 5గురు అన్నదమ్ములు 5 దొడ్డు నాటుకోండి 5 దొడ్డు నాటుకుంటే నేను కోళ్ళ బెదిరి పెట్టి ఆవుల మందరికి వెళ్ళి ఉరుకుతా బెదిరిపోయి ఎవ్వల దొడ్డు వచ్చిన ఆవులు కావాలి వాళ్ళకే నాకు ఎక్కువ వచ్చిన తక్కువ వచ్చిన ఎవరు అనద్దు నీ అదుట్టం ఎవరి దొడ్డు వచ్చిన ఆవులు గంటే వాళ్ళకే అన్నాడు సరే పర్వాలేదు అన్నారు 5 అన్నదమ్ముల దొడ్డు నాటుకోమంటే దొడ్డు నాటుకుంటారమ్మా ఐదు దొడ్లు ఎప్పుడు నాటుకున్నారు నాటుకున్నాం సరే పర్వాలేదు కానాడు పల్లికొండ ఆవులను బెదిరిస్తా అది కానాడు ఎర్రగా బట్ట వేసుకొని కోళ్ళ బెదిరి పెట్టిండు ఆవుల మందకెళ్ళి ఇక ఉరుకుతానే ఉన్నాడమ్మా కోళ్ళ బెదిరి పెట్టి ఆవుల మందలకెళ్ళి ఉరుకుతాంటే చూడు ఆవులంటే బెదిరి బెగ్గం పడాయి కొన్ని శ్రీమతిరా దొడ్లు వచ్చినాయి కొన్ని పెద్దరా దొడ్లే కొన్ని ఎర్రనోత రాదు నల్లనోత రాదు చిన్నవాడు చిలికల పోరాదు 5 దొడ్లు 5 ఆవులు వచ్చినాయా కొన్ని ఆవులు బెదిరి మరి వాయిళ్ళ కుంటకెళ్ళిపోయినాయో కొన్ని ఆవులు బెదిరి వాయిళ్ళ కుంటకెళ్ళిపోయినాయా గానాడు మరి శ్రీమతి రాజని ఆవుల మందం చూసుకోవాలి అన్న శ్రీమతి రాజు వచ్చి ఆవుల మందం తెచ్చిన దొడ్డు ఆవులు చూస్తే మేలు ఆవులు మేలు కోయిలు లాగారు అన్ని మంచి వచ్చినాయి అట్లనే ఇరణోత రాజు వచ్చారు ఇరణోత రాజుకు మంచి వచ్చినాయి నలనోత రాజుకు మంచి వచ్చినాయి చిన్నవాడు చిలకల పోవడానికి మంచి వచ్చినాయి పెద్ద రాజా నువ్వు చెడిపోయి అతని మీద ఏర్పడ్డావు అయ్యా నువ్వు చూసుకో ఆవుల మంది అన్నారు అందరు వచ్చి పెద్దరాజు ఆవుల మంది చూస్తే పెద్దరాజు కెచ్చంటి వచ్చినాయి కొమ్ములు వేయినాయి కాళ్ళు వేయినాయి కుంటి గూని ముసలి ఆవులే పెద్దరాజుకి వచ్చినాయి ఒక్క గొడ్డు ఆవులు వచ్చినాయి ఒక్క పడుసు కొయ్యలా కూడా రాలేదు పెద్దరాజు మొక్కన కొంగు వేటిని పెద్దరాజు తోరి ఏరు పడితే తోడి ఏరు పడితే ఒక్క కోయిలాగా రాకపోయే ఒక్క అవన్న మధ్య రాకపోయే నేను ఏరు పడితే ఏలాగే మంచిగా రాలే నా కొమ్ములు వేని వచ్చినాయి గూని వచ్చినాయి ముసలి ఆవులు వచ్చినాయి గొడ్డు ఆవులు వచ్చినాయి పల్లికొండ ఈ పాలు నచ్చలేదు నాకు ఈ పాలు నచ్చలేదు మావ నువ్వెందుకు బాధపడతావు నువ్వెందుకు ఎడతావు అరే అందరికి గొడ్లను మళ్ళా కొట్టురా అన్నావు మళ్ళా అన్ని దొడ్లు ఉన్న గొడ్లన్నీ మళ్ళా గుమ్మి కొట్టి మళ్ళా కోళ్ళ బెదిరి పెట్టిండు పల్లికొండ మళ్ళా గవే ముసలి వచ్చినాయి పెద్దరాజు దొడ్లే ఒక ఆవు మారలే ఒక్క లేక మారలే ఫస్ట్ ఎవి వచ్చినా 2సారికి మళ్ళా గవేసి వచ్చినాయి మళ్ళా నచ్చలేదు అన్నట్టు మళ్ళా కొట్టిండు 3 వాట్ల కొట్టినా 3 వాట్ల ఫస్ట్ ఎవి వచ్చినాయి గవేసి వచ్చినాయి ఒక ఆవు మారలే ఒక్క లేక మారలే పెద్దరాజా ఒక ఆవు మారలే ఒక్క లేక మారలే అంటే ఆనాడు శ్రీమతి రాజు అన్నాడు తమ్ముడా ముసలావులను నువ్వెందుకు బాధపడతావురా గొడ్డావులను నువ్వెందుకు బాధపడతావు వారి నీ గుంపు నాకి నా గుంపుని కొట్టుకోమన్నాడు 3 తమ్ముడికి అదే మాట అన్న నువ్వు ఏడవద్దే అంతకంటే మా పాలు కొట్టుకపో తమ్ముడా నేను ఎవరి పాలు కొట్టుకపో ముసలి అయినా మంచిదే గొడ్డి అయితే మంచిదే నా పాలు నాకే కావాలి రేపు ఏమంటారు లోకం సూచన మా పిల్లలు లేనుడికి అంత ఆపచ్చాను వారికి ముసలి రావులు వీళ్ళకి ఇచ్చి గొడ్డోనికి ఎందుకు అయ్యా పడిచి అని పిల్లలు లేనుడికి ఆపచ్చాను నన్ను అంటారు నా పాలు నాకే ఉండని అన్నాడు యాదవల పెద్దరాజు అన్నాడు
ఏర్పడతాట వాళ్ళు ఏర్పడ్డ కాడికి మనం పోయేది ఉంటే ఒక ఆవు 2 ఆవులు ఇస్తే మనకు ఒక మంద అవుతుంది బావ బతికిన యాదవరు ఉద్యోగాలు బయలు పెద్ద మనలు బయలు గంటమంతుల వాళ్ళు గంగిరెత్తుల వాళ్ళు పెద్ద మనలు బయలు వస్త ఉన్నారు రాజు నడుచుకునే పండు నువ్వే తక్కువ కంచాల పెడితే కళ్ళప్పలి ఎవరిది ఒక్కనే పడిస్తానా ఎందుకంటే ఎవరో ఎక్కువ అడుగుతలేదా పడిస్తలేదా అందరు చేసినట్టు చదువుతారా నువ్వు ఎత్తనా ఉండకుండా పోలేరా పోలేరంటే నీ బోగిలకే సరిపోదా ఏమంటావు సంవత్సరమే మనిషి ఉండకొడుకు అద్దురా అంటే పోయిడు దొంగతాళ్ళు ఎక్కడానికి పక్క నాకెందుకు కానీ పేదకాంచిన గోళ్ళు యాదవులు ఏర్పడతారంట పెద్దరాజు సింహతిరాజు ఎలడతారాజు నలవతరాజు గోల్ రాజు 5 అన్నదమ్ములు ఏర్పడతారంట మనం పోతా ఇన్నే ఉంటావా ఉండాలి పెద్దోళ్ళు ఏర్పడితే కులం తక్కువ చిన్నోళ్ళతో ఆకుంటుందట పెద్దోళ్ళు మనం పోయితే 5 రూపాయలు అడుక్కొని వద్దాం ఎవరు కట్టుకుందాం గొర్రెలు పోదమ్మా పీకవచ్చు మన గోలు పట్టు కొట్టు కొట్టు డోలు పడితే పీకుదు ఏం చేయాలి మనడు ఆనం చేస్తాడు 10 రూపాయలు చేస్తాడు లక్ష్మీ మైమలే గౌరమ్మ చిత్రమే దోచనమ్మ లక్ష్మీ మైమలే గౌరమ్మ చిత్రమే దోచనమ్మ కొట్టింత కోట కోట లెక్కి పత్రికలు ఇయ్యంగా గౌరమ్మ దొంగలేమో దోసరి గౌరమ్మ పసుముద్దలు ఎత్తునా గౌరమ్మ పాదాలతో తిత్తునా గౌరమ్మ గంగేటవాళ్ళు రానా వచ్చి ఉండాలి మంచి కాలు పట్టుకో అయ్యా నీ బాధ్యత పెద్దరాజా కొంతమంది పెరుగొల్లాడు నీ బాధ్యత ఏర్పడతాడు ఆశపడచ్చు అట్టేవాడు అంటే ఆడపిడితో సమానం నీ బాధ్యత పెద్దరాజా పెడతాడు ఇస్తాడు ఇస్తాడు అంటే బ్రాహ్మణుడు ఆడవిలో అంటే అల్లకాలోడు పెద్దరాజు అయ్యాలి అయ్యారా బిడ్డలారా మీరెందుకు బాధపడతారే పర్వాలేదు అన్నాడు యాదవల పెద్దరాజు మరి బిచ్చగాళ్ళకి ఇస్తే మనం చెడిపోతావా మరి అచ్చగాని పెడితే ఏవస్తుంది బుచ్చగాని పెడితే ఏవత్తా అంటే కొత్త దేవుడు మరణ చేయడు బీపీలు షుగర్లు తయారైతాయి ఎవరి దానం వాళ్ళ దానం చేయాలి ఒక్క పెద్దరాజు అన్నాడు బిడ్డలారా నా కడుపు నాకు కళ్యాణం పోతాను అని పెద్దరాజు ఒక్క ఆవును ఒక్క లేగనిచ్చింది
నీ బాధ్యత తలాలి ముక్కు అయ్యా నీ బాధ్యత ఒక్క సరిపోతుంది బాధ్యను మంచి నాకు ఇద్దరు పొరాలు పుట్టిర్రు వీళ్ళు పిల్ల ఉన్నప్పుడు వీరికి ఇద్దరు పొరాలు పుట్టిర్రు ఇక నా మొగడు వచ్చిన వీళ్ళు పిల్ల వచ్చిర్రు ఇక మీ ఇద్దరు పుట్టినాక మళ్ళీ ఇద్దరు పుట్టిర్రు మళ్ళీ నేను పోయేది మళ్ళీ పొట్టుతారు టీవీలో చూసుకుంటే మళ్ళీ ఇద్దరాట పొరాళ్ళు ఎట్లా వస్తాను బాధ్యను బెదరాజు బాధ్యను కొత్త పొట్టని కొట్టకు పెద్దరాజు ఒక్క ఆవు లేక ఇచ్చినప్పుడు శ్రీమంతరాజు అనుకున్నాడు మా తమ్ముడే ఇచ్చినప్పుడు నేనెందుకు ఊరుకుంటా అని శ్రీమంతరాజు ఒక్క ఆవు లేక నప్ప చెప్పిండు మననిచ్చినప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం ఆయన ముగ్గురు తమ్ముడు ఎన్నో తరాదు నల్లో తరాదు చిలికల పోలు రాదు వాళ్ళు మనిషి ఒక ఆవు లేకనిచ్చారు 5 ఆవులు 5 లేగలు 10 అయినాయి గంగెట్టోళ్ళకి ఈ గంగెట్టోళ్ళు 10 కొట్టుకొని వీళ్ళు ఎరకలు వీళ్ళు పెట్టుకున్నారు ఇవి మా ఆవులని వాళ్ళు గుర్తింపు పెట్టుకున్నారు అంగట్లో పోతే కదా గొర్రెలకు కలర్ ఎత్తలు ఇష్టం ఆ గుడ్ల మీద ఓగల మందులో ఓగల పోతే మరి ఎట్లా దొరుకుతుంది పిల్లలకు వచ్చాడు అయితే అట్లా ఇక వీళ్ళు ఈ గుంపులు కూడా కట్టానరా ఇలా సంగతి ఇక్కడ ఉన్నది గానాడు పెద్ద మనలో చూడు 20 పెద్ద మనలో తెలిసిందో మొక్కు నీ కాలు మొక్కు చెప్పు చెప్పు కోసుకుంటా కాలు మొక్కలు కోసుకుంటా అనుకుంటా ఆ పెద్దమ్మలో అమ్మ దగ్గరికి వచ్చాను అయ్యా 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 పెద్దరాజా బాచాను యాదవులు ఏర్పడతాడు తెలిసింది నువ్వు లేన పల్లెలు అందరికి ఏర్పడేది బాచాను ఓ బాచాను మాకు ఆడమంది ఆవులు తోరాలి పోరాడు ఒక పోరాడు ఉన్నాడు ఆయన నేను పిల్లలు లేకనేకి ఇంత బాధపడతాను పొలగానికి వస్తే ఏమవుతుంది నాయన ఆగు బిడ్డ అని పెద్దది ఒక్క ఆవును ఒక లేగనప్ప చెప్పింది అదే ప్రకారంగా నడపరొక్క ఆవు నపరొక్క లేగనప్ప చెప్పింది అప్ప చెప్పిల్లా వీళ్ళ ఎరుకలు వీళ్ళు పెట్టుకున్నాం పెట్టుకొని గట్ల అచ్చగాళ్ళు బుచ్చగాళ్ళు వస్తే మనసుకు ఒక ఆవు లేగనిస్తాను పేరు కాంచిన కొల్లలో ఏ పుచ్చగల్లకిస్తే ఆ పుచ్చగల్లకే గుంపు అవుతుంది రాజుడు ఇక పుచ్చగళ్ళు అందరు ఎవరావులు వాళ్ళు కొట్టుకొని రామ రామ సీతారామ పుచ్చగళ్ళు ఆవిడమంతా కొట్టుకొని పుచ్చగళ్ళు వస్తాడు చూడమ్మా ఉన్నది ఆడబిడ్డ కౌరవ యాదవుల చెల్లె ఆడబిడ్డ కౌరవ గానాడు పూజ బిందె పెట్టుకొని మంచి తెస్తానన్నదో మరి మంచి నీళ్ళ పైకి గడిపోయిన మాత్రం నీళ్ళు తీసుకొని వత్తన మాత్రం గదాల మీద పుదన పెట్టుకున్నది ఆడబిడ్డ కౌరవ మరి బయటికి వెళ్ళిపోతానని ఆడవిల్ల కౌరవ బయటికి బయలు వెళ్ళిన దేవి ఆడివాడ కౌరవ ఆడివాడ అయ్య ముంచెంది ముత్యాల ముంగడి తింగులు మెరవా ముంచెంది ముత్యాల ముంగడి తింగులు మెరవా
రమంటనాథుల తెలియా తన పేరే తరంగ దరియా తని కుడి పుదం మీద కడవా తని కుట్టెలు తెంగులు మెరవా రమంటనాథుల తెలియా తన పేరే తరంగ దరియా పుదం మీద కడవా తని ఎదంటి రైగలు మెరవా రమంటనాథుల తెలియా తన పేరే తరంగ దరియా వాడదన్న వెళ్ళింది వాడదంట వెళ్ళింది మరి మీద తన పైన చేతి నీళ్ళు వేసుకుంటాను గౌరవ్వ ఆవుల మంద గొల్లలు కానీ కూరని ఏర్పాటు చేస్తున్నాయి ఏర్పాటు చేసే ఆవులు ఏంటి అంబారు వరుస్తున్నాయి అమ్మా ఆవులు లేకనే అమ్మ అంటే వరుతుంటే ఆ నీళ్ళు ఏ కౌరవాట మాత్ర వడి ఏంటి ఆవులను చూసింది చూసింది బిడ్డ కౌరవ్వ ఇవి ఎక్కడియో కాదు మా అవ్వగారావులు మా అన్నదమ్ములై మా అవ్వగారావుల మంద మీద దొంగలు పట్టరా తొరలు పట్టరా ఆవుల మందని కొట్టుకోపోతారని పిండాలు ఎత్తేసింది కౌరవ్వ అయ్యో వాళ్ళ కట్ట అమ్మ రావురా అయ్యో దొంగలని కొడుకులారా ఓ మీ దొంగ నాన్నగా మీ మొదలు మీ నోట్లు తోతారని కొడక అన్నట్టు మాట్లాడు అతను మాట్లాడతావా ఓ మొక్కదు మొక్క నచ్చుతాంటావు పట్టే మొక్కదారా దంగుని మొక్కదారా ఓ చింతకు ముద్దారా ఓ చింతగా మొక్కదారా ఓ ముద్దారా మొక్కదు మొక్కం నచ్చుతాంటావు దంగుని మొక్కది ఆ తెచ్చావు నువ్వు ఒక్కటి కూర్చున్నా కట్టుంటే అందులో కూర్చుంటావు మొక్కం నచ్చుతాడు ఉత్తరం పెట్టావు మాకు ఎప్పుడన్నా ఒక్క మాట అన్నాడు అనలేదు ఓరిని వరి కోసం నీ ఒట్టు వచ్చి పంచాను అందుకే వీళ్ళ కులం జోలికి ఎవరైనా పోతారా ఓరే అయ్యా ఈ మా అవగారు ఆవులు దొంగరా చూడండి మా అవ్వ మా అవల మంది దొంగ అవగారు అంటే ఎవరంటారు గొల్లు యాదవులు పెట్టిరా గొల్లు అట్లా తోడు చేస్తే తప్పుడు క్షమిస్తూ అయ్యో నీ అయినా తోలకాలేనే నా అయినా తోలకాలే నువ్వైతే తప్పుడు క్షమించి నీకు ముచ్చట తెలవదా ఏంటి మీ అన్నలు మీ 5 అన్నములు అన్నలు ఏర్పడతారు ఎరబడతాడు మాకు బుచ్చాల మాకు ఏర్పాటు అయితే మేము పోయి వాళ్ళ కాలు మొక్కితే మాకు తల కావిచ్చి ఒక ఊరు మాకు తక్కువైనా మాకు ఊరు తోటి ఆవుల మంది అయింది అని ఒకరికి వేసుకోపోతాను ఈ ముచ్చటికి తెలియదు కూరవని 5 అన్నదమ్ములు ఏర్పడతాను వాళ్ళు తలవావిలాగా నిత్త మాకు గుంపు అయింది నీ అన్నదమ్ములు ఏర్పడతారు అన్నారు వాళ్ళు అప్పుడు ఆ కూరవ అనుకున్నది మరి అయ్యయ్యో నా 5 అన్నదమ్ములు ఏర్పడతాయి అన్నదమ్ములు ఏర్పడితే అని వీళ్ళు ఆశపడుతుంది మరి అవ్వయ్య గర్భన 5 తోడ పుట్టిన ఒక్కగాను ఒక్క చెల్లెని నేను మరి 5 అన్నదమ్ములకు ఈ ఆడబిడ్డ అదికి రాలేదు నా అన్నలకు నా అన్నలెట్టు ఏర్పడతాండ్రు మరి ఆడబిడ్డ ఆశపడితే అవ్వగారి ఇంటికి అన్న మాత్రం అన్నదమ్ములు ఆశపడితే 5ో 10ో ఇస్తారా అని మరి నా అన్నల బుద్ధి లేకుండా నాకు తెలిసిన ముచ్చట ఇంటికాడ నా భర్త ఉన్నాడు నా భర్త తిరుమందల పాపయ్య నా భర్తను తోలుకొని నా అవ్వగాని ఇంటికి పోతానా అని ఆడవిళ్ళ కౌరవలో వీళ్ళ తోలుబట్టి అయ్యో నీలో నీలో ముందు తల్లి బలగూడా వస్తా ఉన్నారు తన తల్లి అంటే ఆడబిడ్డ కౌరవ మరి గుడితగాడికి వచ్చింది ఆడబిడ్డ కౌరవ ఉన్నవాయో తిరుమల
వినితో ఆడిదేంప నీకు అసలు చెవిన విని మొదలనింప ఓ పాపయ్యా ఓ కౌరమ్మ నా లంజ కౌరమ్మ మా గొల్లిత్తి ముచ్చట నేను ఎంత ముద్దుగా మాట్లాడినా తిరువందర పాపయ్య అని ఏందో కౌరమ్మో లంజ కౌరమ్మ ఏందో నన్ను చూడకుంటుంటావాను ఓ నువ్వు మెత్తనా అని మొగడికి గింత సంసారం చేస్తే గింత ఆరాట ఉండ వింత ఆడదెంప ఇగరా ఇగరా బయటికి వెళ్ళి ఇగరా అద్దాలు అక్కన నన్ను చూడకుంటుంటావాను వందలు తిరగతాను ఎవడన్నా మొగపుడు పడితే పెన్న ముద్దుకుండాలి అనుకుంటారు మాట్లాడచ్చు తయారని ఎటు పోతాను కొట్టుకుండ కొడుకు వెళ్ళి తాడదెంప ఓ కింగ్ ఇక్కడ కింగ్ ముండ కొడక ఏం ఆరాటం లేదు గింత లవ్ మ్యారేజ్ నన్ను చిరంజీవి దొరకడం లవ్ మ్యారేజ్ మా అన్నదమ్మ తలవని నీకు అంటగట్టిగా లేకపోతే ఇచ్చిన ఏ ఊళ్ళో దాటి ఇద్దని మా అన్న నీకు అంటగట్టి కానీ ఒక మాట మా అన్నదమ్మని ఏర్పడతారు ఆట అన్నదమ్మని ఏర్పడితే ఆడపిల్లక ఆట ఆశ ఉంటది ఆడబిడ్డ కంపని ఉంటది మా అన్న ఏర్పడతారు పోదాం నీ అమ్మగారు బాగున పోను పోను నీ అమ్మగారు జోదిస్తే ఎందుకో నీ అమ్మగారు బాగులో నీ ఎత్తే తూల పోను నేను ఒక్క భావన నాకు 5 బామ్మదులు దానవగారితో అయితే నీకు పోయి ఎందుకు మాట్లాడు అగ్గో నీకేమనుక దీని అవగారితే పెళ్లి చేస్తున్నా కంచెల్లి ఒక్క దాన దీని అవగారు నో తక్కువ లేక నోరు గిట్టెట్లయింది అందరికి పోవా ఈ గిట్లయింది గిట్టుంటేనే చేసుకున్నావా అప్పుడు కింగ్ చిరంజీవి లెక్కున్నాను గిట్టెట్లయింది చిరంజీవి నన్ను ఒక్క నీకేమో చెప్పుకుంటా నా బాధ చెప్పుడే పెద్దగా కాదు పెద్దకం కాదు ఏమది అప్పుడు మచ్చింది అప్పుడు జబర్దస్త్ తిని నన్ను చూడలేక నేను ఓర దగ్గర పెళ్లి చేసుకున్నా లవ్ చేసింది అప్పుడు ఓ నాడు బగ్గర ఆయన బిడ్డ ఓ బాటిల్ ఆయన తాగదు ఆయన తాగినాక నీ బాధ్యత నాకు ఆగిన బాణం అందరు పెళ్ళాన్ని కొడతారు ఎందుకు కొడతారు అందరు కొడతారు పెళ్ళాన్ని ఎందుకు వస్తాడు ఆయన కాదు కట్టింది నాకు నిజ పడతలేదు ఇక నేను ఎందుకు వస్తాను అనుకున్నా ఆయన కాదు కట్టి అనుకున్నాను అనుకున్నా మెల్ల కట్టె పట్టుకొచ్చాను మంచిగా కట్టె పట్టుకో కొమ్ముదమ్మ అని పిలిచిన అయితే ఏందని కూడా వచ్చి అచ్చకాడి పేరు చెప్పిన లేదంటే అందరు కొడతారు పేర్లని ఎందుకు కొట్టా దానికి వచ్చాను పట్టుపడి కొట్టా కొట్టాక నీ తాట పోనీ నాన్నకొని దొంగడు లంచ కొడుకొని ఏమన్నా అవంటికి వచ్చండి పోయింది అక్కడికి పోయింది పోయినాక 4 రోజులు అడుగుతా నాకు అట్ట వచ్చింది బిడ్డ అంటారు ఏదో తిరుమ పాప పిల్లలు కొట్టి మంచిగా ఇస్తాను ఉంటాను అవురా పేరాన్ని లేకుంటాను వాళ్ళని వచ్చి అందుకే నాకు ఇచ్చి అనిపించింది ఇక పేనా ఎట్లా పోయినా పిలుపుకోలేదా బిడ్డ మరి 5 రూపాయలు దుడ్డున్నట్టు అనుకో తొక్కుతారేమో అని భయం అయితే నాకు నేను కొట్టపోయి పాడ కొడుతుంది అది అవన్నింటికి వచ్చే 5 రూపాయలు దుడ్డున్నట్టు వాళ్ళని ఒక్కరేమన్నా భయం అయింది నిలబడ్డ బామ్మ దాదా మీ చెల్లె అనుకున్నా నీకు పొంగుతానా బామ్మదంటేనా బాగా మన కలువాలన్నారు కలువాలంటే బాగా పోదానికి పోయి పోయినాం బాగున్నదా బాగా దాటిపోవాలి అవుతారా తాళక బిడ్డు 5 చుట్టూ నన్ను కూర్చొని పెట్టుకున్నారు వాళ్ళు చుట్టూ కూర్చున్నారు పెన్నాన్ని కొట్టే కూడా తాగిస్తారంటే వాళ్ళు మంచి అనుకున్నా అనుకో వాళ్ళు అక్కడ తాగుతారు నాకు ఎక్కువ తాగిస్తారు అంతేగాని పొంగుతారా ఏ తాగుతారా అనుకున్నా వాళ్ళు అక్కడ తాగుతారు నాకు ఎక్కువ తాగిస్తారు ఆయన తాగినాక
ఇక గుర్తావా ఇక? వచ్చిందా చచ్చిపోతాను ఇక తాగినాక బిడ్డ తాగినాక ఇంటికి రావాలి కదా ఇక దుఃఖంతో ఒకటి వస్తాను ఇక బావులకు వచ్చిన బిడ్డ కట్టే 5 రైలు చుట్టూ తిరిగి నా చుట్టూ తిరిగి వస్తాడు అదే నీ మోకానికి మా చెల్లెనిచ్చి ఎక్కువ మా చెల్లెని ఎత్త వచ్చావురా ఆయన వచ్చిండు ఒకటి